మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చాలు. చిన్నప్పటి నుంచి మీరు నా కోసం చేసింది చాలు, ఇంకా వద్దు. చిన్నప్పటి నుంచి నేను కోల్పోయింది చాలు. ఈ ఇంటికి వచ్చినప్పుడు హాసిని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. ఆనందం, చిన్న చిన్న ఆనందాలను కోల్పోయాను నాన్న మీ వల్ల. నాకేం కావాలో మీకు తెలీదు, చెప్పినా మీకు అర్థం కాదు. నేను ఎన్నోసార్లు చెప్పడానికి ట్రై చేశాను నాన్న మీకు, కానీ మీరు వినరు. ఎందుకంటే మొత్తం మీకే తెలుసు, మీరు చెప్పింది నేను వినాలి. నాకేం తెలీదు, నేనేం చూడలేదు, నేను ప్రపంచాన్ని చూడలేదు. మీరు చూశారు, దాన్ని బట్టే నేను నడుచుకోవాలి. ఎలా నాన్న? నా వల్ల కావట్లేదు నాన్న. నాకు కూడా నా లైఫ్ నా ఓన్గా నేను లీడ్ చేసుకోవాలనుకుంటున్నాను నాన్న. నా లైఫ్ నన్ను లీడ్ చేసుకునేవాడిని నాన్న. ప్రతి చోట మీరు లీడ్ చేస్తుంటే నాకు అసలు నేను తట్టుకోలేకపోతున్నాను నాన్న. తినే తిండి దగ్గర కూడా ఇలా తినాలని చూపిస్తే ముద్ద దిగడం లేదు నాన్న. క్యారమ్ బోర్డు ఆడదాం అంటారు, తీసుకెళ్తారు. అరే వైట్ కొట్టు, అరే బ్లాక్ కొట్టు, అరే క్వీన్ 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 పడిపోతుంది, నా చేయి పట్టుకుని ఆడిస్తారు. నా ఆట కూడా మీడే ఆడిస్తే నేనెందుకు నాన్న ఆడడం? నన్ను వదిలేయండి నాన్న. నాకు చాలా బలవంతంగా ఉండి నాన్న మీ దగ్గర ఉంటుంటే. మీరు చాలా గొప్ప నాన్న, నేను కాదట్లేదు. మీ కొడుకుని మీరు చాలా గొప్ప చేయాలనుకుంటారు, గెలిపించాలనుకుంటారు. కానీ నేను ఆడినప్పుడే కదా నాన్న నేను గెలుస్తానో లేదో నాకు తెలిసేది. నేను ఓడిపోతేనే కదా నాన్న ఆ ఓటమి నుంచి నేను నేర్చుకుని నెక్స్ట్ గెలుపు కోసం నేను ప్రయత్నించేది. నా జీవితాన్ని నన్ను లీడ్ చేసుకుని ఉన్నాను. నేను ఏదో కొత్తగా ట్రై చేయాలనుకుంటున్నాను. నిజంగా నాకు అర్థం కావట్లేదు నాన్న. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. చదువుకున్నాను, 10th క్లాస్ టాపర్. నేను కాలేజీలోకి చదువుకున్నాను. అందరు చెప్పిన మాటలు విని చదువుకుంటే మంచి జాబ్ వచ్చింది, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయంటే నేను నమ్మాను నాన్న. అవి నమ్మే నేను కష్టపడ్డాను, 90% మార్క్స్ తెచ్చుకున్నాను నాన్న. కానీ బయట జాబ్స్ పరిస్థితులు అలా లేవు నాన్న. ప్రతి చోట పాలిటిక్స్, ఎదుటోడికి ప్రొడక్ట్ అవసరం లేకపోయినా సరే వాడికి బలవంతంగా సేల్ చేసేయాలి. ఆ పని నేను చేయలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు. అందుకే నేను ఏ జాబ్ చేయలేకపోతున్నాను. రకరకాల ఫీల్డ్స్ మారుతున్నాను. మన ఫ్యామిలీ పరిస్థితుల వల్ల మన డబ్బు ఎక్కువ కావాలి అనే ప్రాసెస్లో ఒకదాని నుంచి ఇంకో జాబ్ మారుతున్నాను. అంతేగాని వేరే ఉద్దేశం కాదు నాన్న. నేనేదో సరదాగా జులాయిగా తిరగట్లేదు అన్న. చిన్న చిన్న ఆనందాన్ని కోల్పోయాను అన్న. చిన్నప్పటి నుంచి మన ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నాను నేను. ఈ ఫ్రస్ట్రేషన్, ఈ కోపం ఎవరి మీద చూపించాలో తెలియక అమ్మ మీద చూపించాను. నాతో మాట్లాడడం మానేసిందన్న అమ్మ. చిన్నప్పటి నుంచి ఏదన్నా అమ్మతోనే షేర్ చేసుకునేవాడిని. ఇప్పుడు అమ్మ కూడా నాతో మాట్లాడు, ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదన్న నా బాధ. చాలా నాన్న, ఇంకా నా వల్ల కాదు. దయచేసి నన్ను వదిలేండి నాన్న. మీరు గొప్పలు నాన్న, మీరు గొప్పళ్ళు. మీరు నన్ను గెలిపించాలనుకున్న కరెక్టే. మిమ్మల్ని గెలిపించడం కోసం 24 ఏళ్ళుగా ఓడిపోతూనే ఉన్నాను నాన్న. వెనక్కి తిరిగి చూసుకుంటే నా జీవితం మొత్తం మీరే ఉన్నారు నాన్న. ఇలా ఉంటే నా లైఫ్ ఏముండదు అన్న. ఇప్పుడు నేనేం చేయాలన్నా? ఇప్పుడు నేనేం చేయాలి? మీకు నచ్చిన, మీరు చెప్పిన అమ్మని పెళ్లి చేసుకోవాలి, అంతే కదా? సరే చేసుకుంటాను. ఈ షర్టు, ఈ ప్యాంటు, మీరు ఇచ్చిన వస్తువులు, ఈ బైకు, వాచ్, వీటికి తెలియదు నాన్న. వీటికి తెలియదు అవి నాకు నచ్చలేదని. కానీ అది వచ్చే ఒక అమ్మాయి ఏదో ఒక రోజు ఆ అమ్మాయికి తెలిసిపోద్ది ఆ అమ్మాయికి నేను నచ్చలేదని. ఆ రోజు మీరే బాధపడతారు నేను తప్పు చేశానని చెప్పి. దయచేసి నన్ను వదిలేండి అన్న. నా లైఫ్ నన్ను బతకనివ్వండి ప్లీజ్. మిమ్మల్ని గెలిపించాలనుకుంటున్నాను నేను. నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్న, నాకు ఒక అవకాశం ఇవ్వండి ప్లీజ్. బుజ్జి, నీ ప్రాబ్లం ఏంటి బుజ్జి? 2 సంవత్సరాల నుంచి నీ అనుమానం తిరుగుతున్నాను కదా, అసలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? పోనీ నేను ఏమన్నా బేవర్స్గా అన్నా? నాకు మందు అలవాటు ఉందా? సిగరెట్లు అలవాట్లు ఉన్నాయా? పోనీ జాబ్ ఏమైనా చేయట్లేదా? నాకు జాబ్ ఉంది, మంచి ఫ్యామిలీ. అఫ్కోర్స్ ఫైనాన్షియల్గా నేను ఇంకా స్టేబుల్గా లేను. మా ఫాదర్ మీద డిపెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అందుకే నా ఓన్గా నేను ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే ఇంత టైం తీసుకుంటున్నాను. నువ్వు ఇమీడియట్గా మ్యారేజ్ చేసుకోవాలి అనే ప్రాసెస్లో నువ్వు అవాయిడ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఓకే, నువ్వు అన్నట్టు మ్యారేజ్ చేసుకుంటాం, కానీ తర్వాత ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాం. నీకు అది అర్థం కావట్లేదు. సరే పోనీ మ్యారేజ్ అయిన తర్వాత అక్కడితో ఆగుదామంటే పిల్లలు వస్తారు, అప్పుడు ఏం చేస్తావు? అప్పుడు నువ్వే నన్ను చీత్తు అంటావు. నీకు అర్థం కావట్లేదు నేను ఎందుకు చెప్తున్నాను అనేది. నేను టైం తీసుకుంటున్నాను, దానికి రీజన్ నువ్వు జస్ట్ నన్ను యాక్సెప్ట్ చేయి. నేను ఎట్లాగైనా సరే నేను మ్యారేజ్ చేసుకుంటాను. నువ్వు అసలు ఏం చెప్పకుండా అలా యాక్సెప్ట్ చేయకుండా నీ దాన్ని నువ్వు అలా సైలెంట్గా ఉంటే నేను ఏమని అర్థం చేసుకోను? నేను ఒక ప్లాన్తో ఉన్నాను. ప్రజెంట్ నేను ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. నేను ఒక జాబ్కి వెళ్ళాను అనుకో, ఒక 10,000 15,000తో మనకి ఏం సరిపోతాయి చెప్పు?
ఏదైనా క్రియేటివ్గా నా మైండ్ సెట్ అంతా క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటే ఒకసారి మనం క్రియేటివ్ ఫీల్డ్లో పడిన తర్వాత మనం హార్ట్ఫుల్గా వర్క్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డబ్బు అనేది మన వెనకాల వచ్చింది. అంతేగాని డైలీ మనం ఇష్టం లేకుండా ఆ పని చేస్తూ వాడు ఇచ్చే శాలరీ కోసం మంత్లీ శాలరీ 15,000 మనకు సరిపోవు. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నేను బాగా చూసుకుంటారా ప్లీజ్ రా, నువ్వు నన్ను అలా అవాయిడ్ చేయకురా విజయ్. నీకు కావాలంటే మీ అమ్మ నాన్నతో వచ్చి మాట్లాడతారా, కొంచెం టైం అడుగుదాం. నువ్వు ఓకే అని చెప్పు, తర్వాత అంతా నేను చూసుకుంటాను, నీకేం ప్రాబ్లం లేదు మా. నువ్వు ఇప్పటి గురించి ఆలోచిస్తున్నావు, నేను మన ఫ్యూచర్ 100 years మనం కలిసి బతికే ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను.